జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తున్నప్పటికీ టీడీపీలోనూ జనసేన కార్యకర్తల్లోనూ ఒక విధమైనటువంటి గత ప్రభుత్వంలో అరాచకాలు అన్యాయాలు ఎదుర్కొన్న బాధితుల్లోనూ ప్రజల్లోనూ ఏమిటి గత ప్రభుత్వంలో అరాచకాలు చేసిన వాళ్ళందరినీ కూడా అరెస్టులు జరగడం లేదు అని చెప్పేసి ఇంతగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని అండ్ పవన్ కళ్యాణ్ గారిని కార్యకర్తలు వీళ్ళంతా దుమ్మెత్తి పోసేవాళ్ళు సోషల్ మీడియాలో. అటువంటిది గత వారం రోజుల నుంచి ఎవరూ ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో ఎవరైతే అరాచకాలు అన్యాయాలు చేశారో, ఏవైతే కేసులు నమోదై ఉన్నాయో వాటికి సంబంధించి అన్ని కేసుల్లోనూ అరెస్టులు జరుగుతున్నాయి. ఈ అరెస్టుల్లో ఇవి చిన్న చిత్తగా వ్యక్తులే కాదు. ప్రధానంగా చూసుకుంటే మనం జత్వాని కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ ఈయన ఒక ప్రముఖ ఐపీఎస్ ఆఫీసర్. అసలు ఇతను అరెస్ట్ అవుతాడని ఎవరు ఊహించలేదు. అటువంటిది అతన్ని అరెస్ట్ చేసి కూటమి గవర్నమెంట్ సంచలనం సృష్టించిందని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే మైనింగ్ వ్యాపారులను బెదిరించిన కేసులో మాజీ మంత్రి విడుదల రజనీ బామర్ది గోపి కూడా అరెస్ట్ అయ్యాడు. అట్లాగే నిన్ననే మదనపల్లి ఫైల్స్ దహనం కేసులో పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డిని కూడా నిన్న రాత్రి అరెస్ట్ చేసేశారు. అట్లాగే లిక్కర్ స్కామ్ లో కీలక సూత్రధారి అని చెప్పబడుతున్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కాపు కాసి దుబాయ్ నుంచి వేరే పేరుతో వస్తున్నప్పటికీ శంషాబాద్ లో నిఘా ఉంచి అతను అరెస్ట్ చేశారు. అట్లాగే ఇంకో కీలక వ్యక్తి చాణక్యను కూడా అరెస్ట్ చేశారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే పకడ్బందీగా గత అన్ని మీటింగ్స్ లోనూ నారా లోకేష్ ఏదైతే చెబుతూ వచ్చాడో రెడ్ బుక్ పనిచేస్తుంది అని పదే పదే కార్యకర్తలకు ఏ విధంగా అయితే చెప్పుకుంటూ వచ్చాడో ఆ రెడ్ బుక్ పని చేస్తుందని మనం అనుకోవాలి. ఈరోజు హైదరాబాద్ లో ఏపీసీఐడి అంతా హైదరాబాద్ లోనే ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ తప్పులు చేసిన వాళ్ళు, అన్యాయాలు, అరాచకాలు, ఆర్థిక సంబంధమైన నేరాలు చేసిన వాళ్ళందరూ కూడా చాలా వరకు హైదరాబాద్ లోనే ఉన్నారు వీళ్ళందరూ. దీంతో ఏపీసీఐడి పోలీసులు అందరూ కూడా టీముల వారీగా హైదరాబాద్ లోనే తిరుగుతున్నారు. వాళ్ళను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అట్లాగే లిక్కర్ స్కామ్ లో చాణక్య తర్వాత మిథున్ రెడ్డి, ఆయన లేట్స్ కంటే ముందు కొంతమంది ఉన్నారు. మిథున్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తాడా, ఎవరు ఈ కేసులో యాడ్ అవుతారు అనేది మనం వేచి చూడాలి. అట్లాగే టీడీపీ జనసేన కార్యకర్తల్లో కూడా కొంచెం కాన్ఫిడెన్స్, కొద్ది జోష్ అనేది వచ్చింది. అంటే మన ప్రభుత్వంలో తప్పులు చేసిన వాళ్లకు శిక్షలు ఏ విధంగా చేస్తారు, శిక్షింపబడతారు అనే ఉద్దేశం వాళ్ళలో కలిగింది. ఇక రాబోయే రోజుల్లో ఈ అరెస్టులన్నీ, ఈ వ్యవహారాలన్నీ కూడా ఒక 6-7 నెలల్లో పూర్తయ్యే విధంగా కూటమి గవర్నమెంట్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే అన్యాయాలు, అరాచకాలు అండ్ ఆర్థికపరమైన స్కాములు ఎవరైతే చేశారో వాళ్ళందరినీ చట్ట పరిధిలో తీసుకొని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తూ ఆల్ ఎవిడెన్సెస్ను పుట్ చేస్తూ సాక్ష్యాధారాలతో వాళ్ళు ఒక్కసారి న్యాయస్థానం పరిధిలోకి వెళ్ళిన తర్వాత జైలుకి వెళితే వాళ్ళు దాదాపు 10 నుంచి 20 సంవత్సరాల పాటు ఈ కేసుల నుంచి బయటపడే అవకాశం లేకుండా అన్ని సాక్ష్యాధారాల ఎవిడెన్సెస్ను వీళ్ళు ఈ కూటమి గవర్నమెంట్ పోలీసులు కూడా ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానివ్వండి, పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, ఎవరు కూడా తప్పు చేయాలంటే, చీట్ చేయాలంటే, ఏదైనా స్కామ్ చేయాలంటే భయపడే విధంగా ఈ శిక్షలు ఉండబోతాయని
మనం చెప్పవచ్చు. దీంతో గత వైసీపీ పాలనలో ఎవరైతే ఇంకా కొన్ని బయటికి రావాల్సినవి ఉన్నాయి అవన్నీ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి. ఆ ఎంక్వైరీ బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడ మిస్యూజ్ అయింది, డబ్బులు ఇంకా ఎక్కడెక్కడ ఏమేం చేశారు, డైవర్ట్ చేశారు, ఆ వ్యవస్థల్లో నుంచి వీళ్ళు ఒత్తిడి చేసి దాన్ని డబ్బుగా ఎట్లా సృష్టించారు, ఆ డబ్బును ఎక్కడ దాచిపెట్టారు, ఏ దేశానికి దాటించారు అనేది కూడా అన్ని విషయాలు మనకు క్లియర్ కట్గా త్వరలోనే అర్థమవుతాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ వరుస అరెస్టుల నేపథ్యంలో వైసీపీ పార్టీ కూడా ప్రజల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అండ్ జనసేన పార్టీ చీఫ్ వీళ్ళైతే విమర్శిస్తూ వచ్చారో వాటి అన్నిటికీ ఈరోజు ఈ అరెస్టులతో ఎస్ వీళ్ళు తప్పు చేశారు అనే భావన కూడా ప్రజల్లో కలుగుతుంది. ఈ అరెస్టులను చూసి వైసీపీ పార్టీ నుంచి కూడా ఎటువంటి స్పందన రావడం లేదు. ఎందుకంటే ఇది అక్రమం. మామూలుగా వైసీపీ పార్టీలో ఎలా ఉంటుందంటే ఏదైనా అరెస్ట్ జరిగినప్పుడు ఇది అక్రమం అంటారు. ఇక్కడ ఆ అవకాశం కూడా లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎఫ్ఐఆర్స్ కానివ్వండి, ఛార్జ్ షీట్స్ కావండి, అన్ని ఎవిడెన్సెస్ పుట్ చేసి పోలీస్ ఎంక్వైరీలో ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఎంక్వైరీస్ కూడా ఆడియో వీడియో రికార్డింగ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని రాబట్టి దాన్ని ఛార్జ్ షీట్లో పొందుపరిచి పెడుతున్నారు. కాబట్టి వైసీపీ పార్టీ కూడా దీన్ని ఖండించలేకనుంది. దీనికి